మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇగో గిది వీళ్ళ పేపర్ కథ. నమస్తే తెలంగాణ పేపర్ కథ ఎట్లుందంటే, ఏసినమా ఏలేదా అన్నట్టు గద్దరన్న బొమ్మకి ఇంత వేసిరు. సినీ రంగంలో గద్దర్ పురస్కారాలు వచ్చే ఏడాది నుంచి అందజేస్తాం. ట్యాంక్ బండ్ విగ్రహంపై రేవంత్ రవీంద్ర భారతిలో యుద్ధ నౌక జయంతి వేడుకలు. ఇగో ఇది నమస్తే తెలంగాణ పేపర్ పరిస్థితి గిది. ఇది పత్రిక అంటారా మరి దేన్ని అంటారో మీరు కూడా ఆలోచన చేయరు. ఇగో మళ్ళా కాక ఫోటో ఎంబడే, నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం, బీఆర్ఎస్ ఎల్పీ నేతగా బాధ్యతలు. ఎందుకే ఆ ప్రమాణ స్వీకారం కూడా సప్పుడేకి ఇంట్లో వండుకోపోయి ఫామ్ హౌస్లో వండుకో నిమ్మలంగా ఉంటూ. బుద్ధి ఉండాలి. ఆరోగ్యం బాగలేకపోవచ్చు కానీ ఒక రిప్రజెంటేటివ్ని పంపించాలి నువ్వు స్పీకర్ దగ్గరికి. పంపించి సో ఇట్లా అని చెప్పి అక్కడ నువ్వు పర్మిషన్ తీసుకుంటావా లేక ఏం తీసుకుంటావు ఏం అనేది చేసి మాట్లాడి ప్రజలకు ఇట్లా చేస్తున్నా అని చెప్పాలి. ఇవాళ నిద్రలేసి నేను ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్తున్నావు. ఇక వీళ్ళ దాంట్లోకి ఇట్లా వస్తాయి. ఇప్పుడు ఇక ఆటో సమ్మె అనేది ఇంత రావాలి, లెక్క ప్రకారంగా ఇంతే మ్యాటర్ రావాలి. అది బ్యానర్ ఐటెం కానే కాదు. మెయిన్ పేజీలో 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్. మీరు తలకాయ వలగొట్టుకోరు, మీరు కాళ్ళు మీదికి చేసి తలకాయ కిందికి చేసినా రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు గ్రీనే, ఎవర్ గ్రీన్. ఒకవేళ ఆయన లోపల మార్పు వస్తే మేము కూడా చెప్పలేము, బట్ గ్రీనే, ఎవర్ గ్రీనే. ఏమేమి వేసిరో చూడు. ఈ పత్రికలు ఎట్లుండాలంటే బీఆర్ఎస్ ఉద్యోగాలు, కాంగ్రెస్ పత్రాలట. బుద్ధి ఉండాలి, మనం చెప్పుకుంటందుకన్నా సిగ్గుండాలి. ఇగో మళ్ళా ఈడేమేసిండు, బీఆర్ఎస్ ఉద్యోగాలు, కాంగ్రెస్ పత్రాలు, మాకు న్యాయం చెయ్యండి. ముఖ్యమంత్రి ఫోటో పక్కకే నర్సింగ్ నియామకాల్లో 20% వెయిటేజీ ఇస్తామని బీఆర్ సర్కార్ హామీ ఇచ్చిందని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేని ధర్నా చేస్తున్న టిమ్స్ నర్సుల అరెస్టు నిరసనలు ఇవి. ఈడ ముఖ్యమంత్రి ఫోటో వచ్చింది, ప్రజలకు కనిపించాలని చెప్పేసి మళ్ళీ ఎంబడే దీని పక్కకు ధర్నా చేస్తున్నటువంటి ఫోటో వేసిరు. ఇగో ఇది పత్రిక లెక్క. బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ అంట. మరి 9 ఏళ్ళ నీకు ఒక్క ఉద్యోగం ఇస్తాను కాలు దొరకలేదా కాక? నీకు 9 ఏళ్ళు చేసినావు, 9 ఏళ్ళకి ఒక్క 2-3 ఉద్యోగాలు ఇస్తాను కూడా నీకు టైం దొరకలేదు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఏమేసిండు, ఈడ కూడా వీళ్ళు కుళ్ళుకునే రకంగా వేసిండు. కుళ్ళుకున్నాడు అంటే బీఆర్ఎస్ ఉద్యోగాలు. మంచిగా గమనించండి ప్రజలారా, బీఆర్ఎస్ ఉద్యోగాలు, కాంగ్రెస్ పత్రాలు. అంటే మీరు అప్పుడు నోటిఫికేషన్ చేసి ఇవిస్తాము అవిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. మరి అది ఎట్లయితే మీరేం చేసారు? మరి ఎలక్షన్ల ముందే ఇయ్యనుంటి ఓడన్నా పట్టుకుండా నేను వద్దన్నాడా ఎవడన్నా? బుద్ధి లేని మాటలు మాట్లాడతావు కేసీఆర్ అని. ముఖ్యమంత్రి ఫోటో పక్కకే ధర్నా ఫోటో వేసారు. అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. అది వెయ్యి నువ్వు ఫోటో వేయొద్దని ఇవ్వడానిలే నేను. కానీ ఏ ప్రయారిటీ, ఏ పత్రికల ఏ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వాలి. అది నీకు ఇచ్చిర్రు తెలంగాణ ప్రజలు 9 సంవత్సరాలు నీకు ప్రయారిటీ ఇచ్చిర్రు. కాపాడుకున్నావా? కాపాడుకోలేము. ఏడ కూర్చుండే పెట్టాలో గడ కూర్చుండే పెట్టిరు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సెల్ఫ్ డబ్బా, నర్సింగ్ నియామకాలు తామే చేపట్టినట్టు ప్రచారం. ఈ లత్కోర్రావు మాటలలో ఒక్కటి నిజం ఉండదు. ఈ లత్కోర్రావు మాటలు ఎట్లుంటాయంటే ఇంకా కేసీఆర్ అన్న నయం కానీ ఈ లత్కోర్రావు డేంజర్, మరీ డేంజర్ లత్కోర్రావు. మాకు ఓటేయకుంటే 6 గ్యారంటీలు ఆపేస్తాం. ప్రజలు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరింపులు. కాంగ్రెస్పై విరుచుకబడ్డ బీజేపీ ఓట్ల కోసం బ్లాక్మెయిల్కు దిగడం సిగ్గుచేయటని ఆగ్రహం. ఇప్పుడు మన స్టేట్ది మనం వేసుకోవాలి. ఈ కర్ణాటకలో లేకుంటే మహారాష్ట్రదో తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అరాచకాలను నువ్వు చూపించినా కూడా లాభం లేదే కాక. అనవసరమైనటువంటి న్యూస్ నీకు అవసరం కూడా లేదు. ఆ పేపర్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎట్లొచ్చింది, నమస్తే తెలంగాణ ఎట్లొచ్చిందో ఒక్కసారి పేపర్స్ పెట్టుకొని క్లియర్గా చూసుకో, అర్థమవుతుంది నీకు. ఒక ట్రాన్స్పరెంట్ అనేది రానివ్వండి. ఆ ట్రాన్స్పరెంట్ రాకుంటే పత్రికకు కూడా విలువ ఉండదు. ఇన్నోవేషన్లో తెలంగాణ టాప్. ఆవిష్కరణలోనే దేశంలోనే ప్రథమ స్థానం. 2014-23 మధ్య 4% వృద్ధి నమోదు. ఎకోర్యాప్ 3i నివేదికలో వెల్లడి. ఆవిష్కరణ ప్రోత్సాహానికి కేటీఆర్ కృషి. ఓ సూపర్. ఇప్పుడు మొన్న నేను న్యూస్లో చూసిన, ఇక్కడ షూటింగ్ చేసి ఇది బెంగళూరు ఇది చెన్నై అని చెప్పుకుంటున్నాను అంటున్నాను. మీరు చేసింది ఏం కాదు, మీ అయ్య చేసింది ఏం కాదు.
అది ఎప్పుడు ఎక్కడ డెవలప్ కావాలన్నా అప్పుడే డెవలప్ అయింది హైటెక్ సిటీ. ఇలా మీరు కొత్తగా హైటెక్ సిటీ కట్టింది ఏం లేదు, కొత్తగా హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టింది ఏం లేదు. అది చంద్రబాబు పీరియడ్లోనే హైటెక్ సిటీకి ప్రాణం పోసుకుంది. పునాది రాయి అప్పుడే పడ్డది, అప్పుడే డెవలప్మెంట్ వచ్చింది. మా అంటే కడితే కొన్ని బిల్డింగులు కట్టొచ్చు తప్ప కానీ మీరు చేసింది ఏం లేదడా. ఓ రాయి ఉష్క రాయి తీసుకుపోయి మీరు ఆడ చేసింది లేదు, చేసింది లేదు. చెప్పుకున్నాడు తప్ప ఇవి పొదువుసుకునే మాటలు తప్ప ఇంకా పనికిరాని మాటలు ఇవన్నీ. సరే ఏమేమి వేసారు 2014 నుంచి 23 మధ్య 4% కాదు 4 లక్షల శాతం అప్పులు చేసి కూర్చోరు తెలంగాణ. 4 లక్షల శాతం అప్పులు చేసి కూర్చోరు. 4% కాదు 4 లక్షలు, మళ్ళీ చెప్తున్నా 4 లక్షల శాతం అప్పులు చేసి కూర్చోరు. ఇది వేసినావు మరి 2014-2023 మధ్య 4% అని వేసినావు. మరి అప్పులు కూడా వేయరు. ఎన్ని అప్పులు చేసిరో వేయరు. అది వేస్తాను శాత కాదు. జర్రంత కొన దొరకంగానే కదా మా ఎగురుతుంది అన్న బుద్ధి ఉండాలి. ఈయన ఎవరో మాట్లాడుతున్నావు. కోదండరాం అర్హతలు ఏమిటి, నాకు లేనిది ఏమిటి, గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు, ఎరుకలను అవమానించిన రేవంత్ క్షమాపణ చెప్పాలి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ. అన్న సత్యన్న, మరి నువ్వైతే ప్రొఫెసర్వా కాదా అనేది నాకు తెలియదు, కానీ దాని ఒక ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీని బట్టి ఇస్తారు. ఆ ప్రయారిటీ తెలుసుకో ఫస్ట్. తెలుసుకొని ఆయన మీద నువ్వు ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడాలి. పద్ధతి కాదు. ఆయన తెలంగాణ విద్యా సమాజానికి ఒక మంచి కుసుమ పువ్వు లాంటి వ్యక్తి కోదండరాం సార్. ఆయన గురించి అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అటువంటి విమర్శలు కూడా చేయొద్దు, మంచిది కాదు. మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకోలేం స్పష్టం చేసిన హైకోర్టు. మున్సిపల్కి ఇప్పుడు కొన్ని అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా. కొంతమందిని అటు చేస్తున్నారు, ఇటు చేస్తున్నారు, కొంతమందిని అవిశ్వాసాలు పెడుతున్నారు. వీటిలల్లా మేము జోక్యం చేసుకోలేము అని చెప్పేసి హైకోర్టు క్లియర్ కట్ ఇచ్చేసింది. నాకు తెలిసి వీటిలలో జోక్యం చేసుకోనని క్లియర్గా చెప్పేసింది హైకోర్టు. అవి ఏమన్నా ఉంటే, ఎందుకంటే పార్టీలు మారంగానే, ప్రభుత్వాలు మారంగానే అవిశ్వాసాలు ఇందులో నుంచి అందులకు, అందులో నుంచి ఇళ్ళకు పోవడం కూడా కరెక్ట్ కాదు. దాని మీద కూడా హైకోర్టు ఏంటంటే జోక్యం చేసుకోనని క్లియర్గా చెప్పింది. కానీ వాస్తవానికి పార్టీ మారే వాళ్ళని కానీ, పార్టీ ఫిరాయింపులు కానీ, లేకుంటే అవిశ్వాస తీర్మానాలపైన కానీ మొట్టమొదట అతను ఏ పార్టీలు ఉండే, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చిండు, ఇవన్నిటి మీద ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిపైన కూడా ఒక కామెంట్ పెట్టండి. పార్టీ ఫిరాయింపులు పెట్టిన తర్వాత అట్లా పోతే ఆ వ్యక్తిని మళ్ళీ అనర్హుడా ప్రకటించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దానికి మీ SMS రూపంలో మాకు తెలియజేయండి.